హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. పెళ్ళికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాను అనమాట. సో ఇక 2-3 రోజుల్లో అయితే పెళ్ళి ఉన్నది. ఇలా రోజులు నడుస్తలేదు నా కథ. ఇప్పటికి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేపించి అన్నీ అయితే వచ్చేసినాయి. సో నేనైతే ఫ్రైడే రోజు వెళ్దామని అనుకున్నా. కాకపోతే మా మామయ్య ఫోన్ చేసి రా అంటున్నాడు. సో ఇక థర్స్డే రోజు నైటే వెళ్దామని అయితే స్టార్ట్ అయినాను అనమాట. సో ఇంకా స్టార్ట్ అయితే చేసిన నేను బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేయించిన. పిల్లలకు డ్రెస్సులు వస్తున్నాయా లేదా అని ఒకసారి అయితే ట్రయల్ చేసి అయితే చూసేసిన. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంత హడావిడి అయిపోతుంది కదా అనేసి సో తీసిన కొద్దీ వెళ్తున్న డ్రెస్సులు నాకు ఆ డ్రెస్ కావాలి, నాకు ఈ డ్రెస్ కావాలి అని పిల్లలు అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. సో నేనైతే ఇది మార్నింగ్ 5కే లేచేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని వంట చేసి వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టి టిఫిన్ తినిపించి అయితే స్టార్ట్ చేసినాను అనమాట. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోకముందే మొత్తం నేనైతే లగేజ్ అంతా సర్దేసుకున్నా. ఇంకా చూసిర్రు కదా నా బుడ్డదానికి జుట్లు కూడా వేయలేదు, పక్కకు కూర్చొని చూస్తున్నది అనమాట. సో ఇక మాకు చెల్లెకు కూడా కొన్ని శారీస్ ఉండే అండ్ పెళ్లి కూతురు బ్లౌజెస్ కూడా ఉండే. అన్నీ ప్యాకింగ్ చేసేవరకు మినిమం 2 hours అయితే పట్టింది టైము. ఇక పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఎంత నిలబడతామో ఏమో, అక్కడ ఏం పని చేయకుండా ఆడికిడికి తిరగడానికి అయితే నిలబడతాము మనము. ఇక నేనైతే కొన్ని ఎక్స్ట్రా బ్లౌజెస్ అయితే వేసుకొని అయితే వెళ్తున్నాను అనమాట. ఏమన్నా శారీస్ కట్టుకుంటే వేసుకోవచ్చు కదా, ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్, మగ్గం వర్క్ బ్లౌజెస్ ఏ శారీస్ పైనకైనా సెట్ అయితే అనేసి అయితే కొన్ని అయితే సెట్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో మా పెద్ద పాపకైతే కొంచెం బ్లౌజెస్ అయితే లూజ్ అయినాయి, మళ్ళీ స్టిచ్చింగ్ అయితే పంపించిన నేను. అండ్ నాకు కూడా లూజ్ అయిపోయినాయి, ఇంకా స్టిచ్చింగ్ అయితే పంపించిన. ఇవి మా మామయ్య కోసం కట్నం పెట్టడానికి తీసుకున్న డ్రెస్సులు. మా ఆయన నిన్న షాపింగ్ చేసేసిండు, ఇక అవి కూడా ప్యాక్ చేసేసినాను అనమాట. సో ఈ డ్రెస్ అయితే ఇక మా పెద్ద పాపకు హల్దీ కోసం అని అయితే తీసుకున్నా. ఇక్కడైతే బ్యాంగిల్స్ అయితే సెట్ చేస్తున్నా. టైంకి ఒక్కటి దొరకట్లేదు, ఎన్నో బ్యాంగిల్స్ ఉండే అసలు ఏమైనాయో టైంకి అస్సలు అర్థమైతే లేదు. అందుకే మొత్తం వెతికి చూసుకున్నా. నిన్నటి వరకు అనుకున్నా మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, అవసరం లేదు కొనుక్కునేది అని. కాకపోతే ఇప్పుడు చూస్తే అర్థమైంది పిల్లలకైతే అసలే బ్యాంగిల్స్ లేవు. ఇక వెళ్తా ఉంటే ఏమన్నా కొనుక్కోవాలి. అండ్ పెళ్ళి మార్నింగ్ 9కే అంట. ఇవన్నీ ఎప్పుడు రెడీ చేసుకుంటామో ఏమో, నేను రెడీ అయ్యే వరకే పెళ్ళి అయిపోతుందని మా మమ్మీ రోజు ఫోన్ చేసి అంటుంది. మా పిల్లలు అయితే అంత పొద్దున్న లేస్తారో లేరో, ముత్తంపేట నుంచి మందమరికి అయితే రావాలన్నమాట. పెళ్ళి అయితే మందమరిలో అవుతుంది ఫంక్షన్ హాల్లో. సో ఇక అక్కడ నుండి వచ్చే వరకు ఎంత టైం అవుతుందో ఏమో. ఫస్ట్ తొందర లేచి అయితే రెడీ అవ్వాలి, మనకేం లేకున్నా ఫస్ట్ అయితే రెడీ అవ్వాలి. ఎన్నో హోప్స్ పెట్టుకొని అయితే పోతున్నాం కదా. ఇక మా మరదల బ్లౌజెస్ కూడా వచ్చి ఒక తమ్ముడు అయితే ఇచ్చేసి అయితే వెళ్ళిపోయిండు అనమాట. నేను ఎవరు ఇచ్చిండ్రు అని షాక్ అయిపోయినా. పిల్లలు తీసుకొచ్చి ఇచ్చేసరికి ఆ తమ్ముడు అయితే చెప్పిండు అనమాట, ఇవి నేనే ఇచ్చిన అనేసి. ఇవైతే పెళ్లి కూతురు బ్లౌజెస్ అనమాట. అన్నీ క్యారీ చేసుకొని అయితే పోతున్నాను నేను. మంచిగా పెద్ద లగేజే అయింది. ఇక బండి మీద పోవాలన్నా బస్సు మీద పోవాలన్నా అన్నదే పెద్ద టాస్క్. అండ్ తమ్ముడు వచ్చేసి పెద్దనాన్న కొడుకు, మరదలు వచ్చేసి మేనమామ కూతురు. అసలు ఎవరి సైడ్ పోవాలన్నా కూడా నాకు అర్థమైతే లేదు. కాకపోతే మా మరదల వాళ్ళ సైడ్కి వెళ్దామని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన అక్కడనే కాబట్టి అక్కడికి వెళ్దామని అయితే అనుకుంటున్నా నేను. ఇక మా తమ్ముడు ఫీల్ అవుతాడో ఏమో. తమ్ముడు అంటే పెళ్లి కొడుకు ఫీల్ అవ్వట్లే, వాడికి ఎక్కడున్నా ప్రాబ్లం లేదు, కానీ చిన్న తమ్ముడు అయితే ఫీల్ అవుతాడు అన్నమాట. సో ఇవైతే ముందు రోజు నుండి ఇదైతే పెళ్లి కూతురు బ్లౌజ్. ఇవన్నింటికైతే బీడ్స్ అయితే స్టిచ్ చేయించిన. ఈ బీడ్స్ అయితే ఫర్ 100 rupees ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట. 100 pieces అయితే వస్తాయి, అందులో కొన్ని డ్యామేజ్ కూడా వస్తాయి అనుకోండి. ఒక బ్లౌజ్కి అయితే ఈజీగా సరిపోతాయి అనమాట. అంటే ఓన్లీ హ్యాండ్స్కే సరిపోతాయి. మళ్ళీ నేను ఆల్రెడీ బ్లౌజెస్ గురించి అయితే రివ్యూ ఇచ్చిన. మీకు ఎవరికన్నా లింక్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ కామెంట్ బాక్స్లో కాదు, ఈ వీడియో కింద కాదు, ఆ వీడియో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, మీకు లింక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇవన్నీ అయితే నేను మీషోలోనే తీసుకున్నాను. నిజంగా క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి అబ్బా. చాలా వీడియోసే ఉన్నాయి పోస్ట్ చేసేటి, ఎప్పుడు చేయను ఏమో నాకు అర్థమైతే లేదు. పెళ్లి హడావిడిలో పడి ఇంకా అస్సలు టైం ఉండదు, అక్కడ సిగ్నల్ ఉండదు, ఏం చేయాలో నాకు అసలు అర్థమైతే లేదు. వీడియోస్ అన్నీ పెట్టుకొని ఉంటే స్టోరేజ్ అవుతుంది. అట్లాగని షూట్ చేసుకున్న వీడియోస్ని డిలీట్ చేయగలమా అంటే అమ్మ అస్సలు చేయలేము. నాకు వచ్చిన కష్టం అయితే పగోనికి కూడా రాకూడదు అబ్బా. వామ్మో ఇంత నడుముని వస్తుంది నాకు అస్సలు. కూర్చొని ఇదే టైంలో ఆఫీస్లో కూడా వర్క్ ఎక్కువ అయిపోయింది. ఏదో లంచ్కి వెళ్ళిన టైంలోనో, నైట్ పిల్లలు పడుకున్న టైంలోనో గ్యాప్లో 3-4 బ్లౌజెస్కి అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసినాను అనమాట. సో ఇక్కడ చూసిండ్రు కదా ఎంత బాగా అనిపిస్తుందో, హెవీ లుక్ అయితే వచ్చింది, మంచిగా ఉంది కదా. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో పూసలు కూడా చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయన్నమాట. సో ముందు రోజే ప్యాకింగ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఇంకా అన్నీ రాలేదు కదా, అన్ని శారీస్ అవన్నీ వచ్చిన తర్వాత ప్యాకింగ్ చేద్దాం అనేసి అయితే అనుకున్నాను అనమాట. కొన్ని మీషో రివ్యూస్ ఇచ్చేది కూడా ఉండే, కాకపోతే ఇప్పుడు ఆ వీడియోస్ అయితే చేయలేదు ఎందుకంటే టైం లేదు కాబట్టి.
పెళ్ళి అయిపోయిన తర్వాత అయితే రివ్యూ ఇస్తానన్నమాట. ఇదైతే పెద్ద పాప బ్లౌజ్ అనమాట. ఇది ప్లెయిన్గా ఉందనేసి వీటికి కూడా బీడ్స్ అండ్ చిన్న స్టోన్ లేస్ అయితే తీసుకొచ్చి అయితే నేనైతే సెట్ చేసేసినాను అనమాట. మా వాళ్ళేమో వస్తలేదు అనుకుంటారు, కాకపోతే నాకు ఇక్కడ ఆఫీస్లో ఎక్కువ డేస్ అయితే లీవ్ ఇయ్యారు కదా, వాళ్ళు అనుకోవచ్చు ఈమె పెద్ద గవర్నమెంట్ జాబా సాఫ్ట్వేర్ జాబా అని. కానీ అంతకన్నా ఎక్కువనే ప్రైవేట్ జాబ్స్ అట్లనే ఉంటాయి, మరి పంపించరు కదా, లీవ్స్ ఇవ్వరు కదా. సో ఎట్లనో గగనంగా అయితే 2-3 రోజులు ఇచ్చిండ్రనమాట మా సార్. ఇక మా సార్కి కూడా కొంచెం హెల్త్ బాగుండదు, కొంచెం ఏజ్డ్ కాబట్టి ఇక నేను కూడా ఎక్కువ రోజులు ఉండను అని అనుకుంటున్నాను. ఒక 3 days అయితే లీవ్ తీసుకున్నా, 3 days లోపు రావాలని వార్నింగ్ అయితే ఇచ్చేసిండ్రు. సో ఇక పెళ్ళికి వెళ్ళి వచ్చిన తర్వాత అంత గందరగోళంగా ఉండొద్దని ఇల్లంతా సర్ది పెట్టుకున్నా ఫస్టే నేనైతే. మా సార్ అయితే అంటున్నాడు, ఇప్పుడే వెయిట్ చూసుకోరా అని, ఒకసారి ఎంత ఉన్నావో పెళ్ళికి వెళ్ళొచ్చిన తర్వాత ఎంత వెయిట్ అవుతావో చూద్దామని అయితే మా సార్ వెయిట్ అయితే చెక్ చేయించిండ్రు. అంటే నేను పెళ్ళికి వెళ్ళి తిరిగి ఎండలో తిరిగి బక్కగా అవుతానని మా సార్ అభిప్రాయం. ఇక నల్లగా అయ్యొస్తావులే, పెళ్ళైన తర్వాత సిక్ అవుతావులే అని అంటున్నారు మా సారు. ఇక ఏం చేస్తాం, ఎండలో తిరగాలి ఖచ్చితంగా. ఇక్కడైతే పెద్ద పాప బ్లౌజ్కి అయితే మొత్తం స్టోన్ లేస్ అయితే స్టిచ్చింగ్ చేసేసిన, కొంచెం మిగిలి ఉంటే మార్నింగ్ లేస్ అయితే కంప్లీట్ చేసేసిన. నైట్ 12:30 వరకు అయితే కుట్టేసిన వీళ్ళు పడుకున్న తర్వాత. నిన్న మా ఆయనకైతే షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళినాం, అక్కడనే లేట్ అయిపోయింది. ఇక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటేనైతే కామెంట్ చేయండి, ఏమనుకోకండి. ఎందుకంటే తొందరలో పోస్ట్ చేద్దామని అయితే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసాను, మళ్ళీ చెక్ చేసుకోలేదు. ఇక పెళ్లి వీడియోస్ అయితే తప్పకుండా మీరు చూడాలి, కొంచెం లేట్ అయినా పర్లేదు. అంతవరకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.